Series 6 for normal delivery. నేను మీ డాక్టర్ ప్రావీణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో నార్మల్ డెలివరీకి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఏంటో చూద్దామా. కొన్ని ఎనటామికల్ ఉంటాయి, కొన్ని సైకలాజికల్ ఉంటాయి. సో ఎనటామికల్ ప్రీ రిక్విజిట్స్ అంటే ఏంటంటే బేబీ యావరేజ్ సైజ్లో ఉండాలి, అంటే 2.5 to 3 kgs. అండ్ మీ పెల్విస్ అంటే ఏదైతే బేబీ వచ్చే ప్యాసేజ్ ఉన్నదో అది అడిక్వేట్గా ఉండాలి. అండ్ ఫిజికల్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్ మీన్స్ దట్ మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటూ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలోని. ఎక్సెస్ అవ్వకూడదు అండ్ ఆల్సో నాట్ డెఫిషియెంట్ ఇన్ న్యూట్రియంట్స్. ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది పాటించాలి. కమింగ్ టు సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటే ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఎవ్రీడే మీ బేబీతో మాట్లాడుతూ ఉండాలి సో దాట్ ప్రిపేరింగ్ ద బేబీ టు కమ్ నార్మలీ. సో ఎవ్రీడే బేబీకి ఎఫర్మేషన్స్ ఇస్తూ ఉండాలి. సో వీ బోత్ షుడ్ ట్రై ఫర్ ఎ నార్మల్ డెలివరీ అని. ఎమోషనల్గా మీరు కూడా బీ ఇన్ అ ప్లేస్ విత్ అ స్ట్రాంగ్ పీపుల్. ఎవరైతే మిమ్మల్ని ఎమోషనల్గా పాజిటివ్గా సపోర్ట్ చేస్తారో వాళ్ళ మధ్య ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో యూ షుడ్ డూ సర్టన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ విచ్ ప్రిపేర్ యూ ఫర్ నార్మల్ డెలివరీ అండ్ ఇంక్రీజెస్ ద పెయిన్ బేరింగ్ కెపాసిటీ. పాజిటివ్ ఎఫర్మేషన్ ఎవ్రీడే మీకు మీరు ఇచ్చుకుంటూ ఉండండి. ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ ట్రస్ట్ యువర్ డాక్టర్. సో ఏ గైనకాలజిస్ట్ని అయితే మీరు కన్సల్ట్ చేస్తున్నారో ఆవిడని హోల్ హార్టెడ్గా ట్రస్ట్ చేయండి. సో ఈ ఆల్ ప్రీ రిక్విజిట్స్ ఉంటే there are more chances that you will deliver normally. Hope this is useful. Thank you.